ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. అయితే ఈ వారం అష్టమ కుజుని యొక్క చివరి వారం. ఈ వారం తర్వాత కుజాష్టమ దోషం అనేటువంటిది ఈ రాశి వారికి తొలగిపోతుంది. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పచ్చు. ఏదైనా ఈ అష్టమ కుజుని వల్ల ఇబ్బందులు వస్తే అది ఈ వారం వరకే వస్తాయి. అష్టమ గురుని యొక్క స్థితి కొంత ఇబ్బంది పెడుతూ ఉన్నది. చంద్రబలం ఈ వారం చాలా తక్కువగా ఉన్నది. ఇక ఈ రాశి వారికి బలంగా యోగించేటువంటి గ్రహాలు ఏంటయ్యా అంటే రాహు షష్ఠ స్థానంలో, అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి రవి శుక్రులు చాలా బలంగా యోగిస్తూ ఉన్నారు. కేవలం 3 గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి తులారాశి వారు అయినప్పటికీ భయపడాల్సిన పని లేదు. ప్రత్యేకించి ఈ అష్టమ గురుకుజులు ఇద్దరు కూడా కొంత ఆరోగ్యాన్ని, ఆర్థిక పరిస్థితిని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే, లాభంలో ఉండేటువంటి రవి అటు ప్రేమాప్యాయతలు, సంఘంలో ఉండేటువంటి గౌరవం, అలాగే వృత్తి వ్యాపార వ్యవహారాదులు వీటన్నింటినీ కూడా అభివృద్ధి పదంలో తీసుకువెళుతూ వ్యాపకాలను పెంచుతూ ఉంటారు. అంటే మీకు ఉండేటువంటి ఇబ్బంది అనేటువంటి దాన్ని మీరు మర్చిపోయేటువంటి విధంగా చేస్తారు. ఇది ఈ గ్రహస్థితిలో వచ్చేటువంటి ఒక రకమైనటువంటి సూచన. అలాగే ప్రత్యేకించి రుణబాధలు కానీ, రోగబాధలు కానీ, శత్రు బాధలను కానీ ఈ గ్రహస్థితి దరి చేరనివ్వదు. అంటే మీరు ఎంత గొప్ప ఒక కార్యాన్ని తలపెట్టినా, దానికి కావలసినటువంటి ధనం అధికంగా ఉన్నా, శ్రమ అధికంగా చేయవలసి వచ్చినా మీకు ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా వాటిల్లదు. ప్రత్యేకించి మీకు కావలసినటువంటి ధనం సకాలంలో చేకూరుతూ ఉంటుంది. ఆ శ్రమ మీరు చేయగలుగుతారు. ప్రతిబంధక దోషాలు ఏవి కూడా కనబడడం లేదు. వృత్తి ఉద్యోగాల పరంగా తులారాశి వారి యొక్క స్థితి అనుకూలంగా గోచరిస్తూ ఉన్నది. అటు మీ తోటి పనిచేసేటువంటి ఉద్యోగస్తులతో కానీ, లేదా ఉన్నతాధికారులతో కానీ చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మీరు అధిగమించగలుగుతారు. కొత్త ఉద్యోగం కోసం మీరు చేసేటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఆరోగ్య పరిస్థితులు సాధారణంగా ఉన్నాయి. ప్రత్యేకించి ఇక్కడ స్వయంకృతాపరాధాలు ఎక్కువగా గోచరిస్తూ ఉన్నాయి. కాబట్టి మీకు సంబంధం లేనటువంటి వాటిలోకి వెళ్ళి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు, ఏదైనా మీకు పడదు, ఇలా చేయడం వల్ల మీ ఆరోగ్యం దెబ్బతింటుంది అంటే దాని జోలికి మీరు వెళ్ళకూడదు. కావాలని వెళితే మాత్రం కొంత ఆరోగ్యం ఇబ్బంది పెడుతుంది. అది మీ స్వయంకృతాపరాధం వల్ల జరుగుతూ ఉంటుంది. ఇక విద్యార్థులకి గ్రహస్థితి కొంత సానుకూలంగా ఉన్నది. స్త్రీలలో ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా మంచి ఫలితాలని సూచిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అటు జీవిత భాగస్వామి తాలూకు ఆరోగ్యం మెరుగుపడుతుంది, కుటుంబానికి ఉండేటువంటి రక్షణ పెరుగుతుంది. అలాగే మీ ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలలో సైతం వాళ్ళకి మంచి అవకాశాలు లభించడానికి కూడా మనం ఈ వారంలో చూడవచ్చును. ఒక ఆరోగ్య విషయంలో మాత్రమే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. తులారాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దక్షిణామూర్తి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 6, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి వృశ్చిక రాశి.